Hello, ladies and gentlemen. Welcome back to our YouTube channel. And నిన్న మనం రామేశ్వరం వచ్చినాం కదా, సారీ మొన్న నైట్. నిన్నైతే ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జ్ ఒక్కటి చూసినాము అండ్ టెంపుల్ దగ్గరికి పోయినాము. అండ్ ఫ్రెండ్స్ కూడా అయితే పోలే, ఎందుకంటే నిన్న టైం సరిపోలే, మనకి సన్సెట్ అయిపోయింది, అందుకే పోలే. అండ్ ఈరోజు వచ్చేసి డే 3 అనమాట మన రైడ్లో. ఈరోజు పోతున్నాం మనం ధనుష్కోడికి. అండ్ నేను హోటల్లో అయితే లేట్ అయిపోయిందని ఇంట్రో ఏమి ఇవ్వలేదు, ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మనం. చలో లెట్స్ గో. విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడ, తెలుసా జనాలు మనల్ని. అంతా ఫ్యామిలీస్ దిగినారు ఈ హోటల్లో తినడానికి. విచిత్రంగా అంటే విచిత్రంగా చూస్తున్నారు. ఏముందో ఇంకా పదా. అసలు మేము ధనుష్కోడికి రావాలని నాన్ స్టాప్గా రైడ్ చేసాం రామేశ్వరం వరకు. ఎప్పుడు మొన్నే వచ్చేసినాము, కానీ ధనుష్కోడికి చూడండి ఈరోజు అవుతున్నాము. అంటే ఇంకా నాన్ స్టాప్ రైడ్ చేసిన తర్వాత ఇంకా అవ్వదులేండి, నిన్నంతా కొంచెం రెస్ట్ మోడ్లోనే ఉన్నాము. జస్ట్ పంబన్ అండ్ రామేశ్వరం చూసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ధనుష్కోడి పోతున్నాం. ఈరోజు లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. సో గాయ్స్, అఫీషియల్లీ ఈరోజు మనం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాం. అదే శ్రీలంక బార్డర్ అనమాట. అక్కడ నుంచి శ్రీలంక అయితే జస్ట్ 18 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అండ్ ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్, ఇటు సైడ్ ఆఫ్ ఇండియన్ ఓషన్. సూపర్ సూపర్. ఈ రైడ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏందో తెలుసా? లగేజ్. అసలు కార్ ఉంది కాబట్టి లగేజ్ అంతా కార్లోనే పెట్టేసేస్తున్నాం. జస్ట్ ట్యాంక్ బ్యాగ్, ఈ ట్యాంక్ బ్యాగ్ కనిపిస్తుందా, ఈ ట్యాంక్ బ్యాగ్ మాత్రమే బండికి మౌంటైన్ చేసుకుంటాం. నేనంతే, కళ్యాణ్ గారు కూడా అంతే. సో చాలా ఫ్రీ ఉంది, లగేజ్ లేదు కాబట్టి. అంటే లగేజ్ ఉందనుకోండి, అదొక టెన్షన్. వెనుకలు చూసుకుంటూ ఉండాలి, దాన్ని చూసుకొని వెళ్ళాలి. ఎక్కడైనా గతుకులు వచ్చినాయి అనుకోండి, చూసుకొని జాగ్రత్త వెళ్ళాలి, మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలా కరెక్ట్గా మౌంట్ అయి ఉందా లేదా అని చెప్పి. లగేజ్ లేకపోతే చాలా ఫ్రీ ఉంటుంది. అండ్ బండికి కూడా కొంచెం వేడి తగ్గుతుంది అనుకోండి. ఇక్కడ వీళ్ళు ఆగి ఏదో చేస్తున్నారే. యా, ఫ్లవర్స్. వావ్, నీ ఎగ్జైట్మెంట్ తగలయ్యా. బాగుంది. ఎంత బాగున్నాయి ఫ్లవర్స్, సూపర్ ఉన్నాయి. వావ్, సూపర్. ఇదిగో ఇదే, దిస్ ఈజ్ పంబన్ బ్రిడ్జ్. నిన్న వచ్చినాం మేము ఇడికి. నిన్న కూడా మంచి విజువల్స్ తీసుకున్నాను అయితే, సినిమాటిక్ షాట్స్ అన్నీ చూద్దాం. సేమ్ నాకు విజువల్స్ సేమ్ అనిపించినాయంటే నిన్న షార్ట్సే పెడతా యూట్యూబ్లో. లేదు ఇప్పుడు ఏమైనా డిఫరెంట్ అనిపించినాయంటే ప్రజెంట్ షార్ట్స్ పెడతా, చూద్దాం. ఉందా? ఇవన్నీ పుష్పరాజ్ బోట్లు. దీంట్లో అంతా ఎర్రచందనం ఉంది. పుష్ప శ్రీలంక తీసుకోవడానికి ఇక్కడ పెట్టినాడు, తెలుసా మీకు? ఐ నో దట్. బైక్ బాగుందంటున్నాడా? కళ్యాణ్ బైక్ బాగుందంటున్నాడంట పిల్లడు. అట్లా హాయ్ చెప్పాలరా పిల్లలకి. హాయ్ చెప్తే వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ అవుతారు. బాయ్ బాయ్. సో గైస్, దిస్ ఈజ్ రామేశ్వరం. వెల్కమ్ టు రామేశ్వరం. రామేశ్వరం అంటే ఫస్ట్ ఎప్పుడో 5th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకున్న ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని టెక్స్ట్ బుక్స్లో, అబ్దుల్ కలాం గారి గురించి. ఆయన రామేశ్వరంలో పుట్టినారని చెప్పి. ఈరోజు నేను రామేశ్వరంలో ఉన్నా. వావ్, ఫీల్స్ గుడ్ కదా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఆయన ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది.
వెళ్దాం అనుకుంటున్నా కానీ మాకైతే అంత టైం లేదనమాట. ఫస్ట్ అయితే ధనుష్కోడి పోవాలా, దాని తర్వాత కన్యాకుమారి పోవాలా. టాస్క్ అయితే చాలా పెద్దదే, అందుకే స్కిప్ చేస్తున్నా. లేకపోతే నాకు వెళ్ళాలని ఉంది ఆయన ఇంటికి. చాలా పాతగా ఉంటుంది ఇల్లు, అది ఇప్పటికి పెట్టినారట్టే. మీరు నమ్మరు, నిన్న మేము ఈడ్ వరకు వచ్చి ఎక్కిపోయినాం. అసలు ఇక్కడ ఎంత పెద్ద, అరే ఎవ్వరు లేరేంది ఈరోజు. నిన్న అసలు ఎంత పెద్ద క్యూ ఉంది తెలుసా ఇక్కడ. పోలీసులు అయితే అసలు పంపించలేదు మమ్మల్ని. ఇక్కడ ఆగిపోయిన ఛాన్స్ సేపు, ఇంకా రిటర్న్ పోయినాం మేము తోచగా. వావ్ నైస్, అఫీషియల్ ఎంట్రీ ఇచ్చేసాం. వావ్, కోదండ రామరం టెంపులా, కోదండ రామర్ టెంపుల్ అంట. అది ఏమన్నుందా. No curves, no shortcuts, only straight road. మన లైఫ్ కూడా ఈ రోడ్ లానే స్ట్రైట్గా ఉండాల. See guys, we are officially at last land of India. ఈడేని ఇంత గట్టిగా అడుగుతాడు అనుకుంటున్నారా? రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది అసలు. మ్యాప్లో చూసుకుంటే అక్కడెక్కడో కింద ఉంటాయి. ఇప్పుడు నేను కింద చూడండి, అటు సైడ్ సముద్రం, ఇటు సైడ్ సముద్రం, మనం ఉన్నాం కింద. ఇప్పుడు ఇది ధనుష్కోడి విలేజ్ అనమాట. ఇంకా రాలేదు. ఇదంతా హోటల్స్ ఉన్నాయి, ఇటు చేపలు పట్టే వాళ్ళవి, అండ్ కొన్ని ఇల్లులు ఉన్నాయి, టెంపరీ ఇల్లులు వీళ్ళవి. అండ్ ధనుష్కోడి ఊరి గురించి చెప్పాలంటే 1960లో, ఎగ్జాక్ట్గా ఇయర్ తెలియదు, 1960s ఒక పెద్ద తుఫాన్ వచ్చి ఈ ఊరంతా నాశనం అయిపోయిందనమాట. లేకపోతే ఇంతకు ముందు 1960 ఆ తుఫాన్కి ముందర, ఆ తుఫాన్ పేరు ఏదో ఉంది, నాకు అంత గుర్తు లేదు. అప్పుడు ఏమైందంటే ఆ తుఫాన్ వల్ల ఈ ఉన్న ఊరు మొత్తం అంతా మునిగిపోయిందనమాట. అప్పటి వరకు జనవాసం ఉండేది ఇక్కడ, బస్సెస్, ట్రైన్ కూడా వచ్చేదంట, రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇక్కడ, రైల్వే స్టేషన్, హాస్పిటల్ అన్నీ. ఇప్పుడైతే ఏం లేదు, అంతా నేను చూపిస్తాను మీకు అవన్నీ. అసలు చూడండి వైట్ శాండ్ ఉంది మొత్తం. వావ్ guys, we did it finally, the last land of India. నాకైతే ఎన్నిసార్లు చెప్పినా నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు నేను ఫైనల్లీ ఇడున్నా అంటే. దట్స్ సూపర్. ఇప్పుడైతే ఇక్కడైతే ఏం చెట్లు గిట్లు ఏం లేవు. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ సముద్రం, ఇటు సైడ్ సముద్రం. ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్, ఒక సైడ్ అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ ఏదంటారు, రెండు సముద్రాలు వచ్చి ఇక్కడ కలుస్తాయి అన్నమాట. సో దీన్ని డివైడ్ చేసింది ఇండియానేగా, ఇట్లా లాస్ట్ కింది వరకు ఉంటుంది, ఇక్కడ డివైడ్ అవుతుంది. రే ఎంతమంది ఉన్నారా ఈరోజు, మండే కదరా అయినా ఇంతమంది ఉన్నారేంట్రా ఇక్కడ. టూ మచ్ రా, మండే కూడా అసలు ఇంతమంది రా, ఎంత క్రౌడ్ ఏంది అసలు, ఎవరు లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు ఇక్కడ. అరే లాస్ట్ రోడ్లో కూడా ఇంత ట్రాఫిక్ ఏంట్రా, మీకు ఇక్కడ కూడా ఒక కానిస్టేబుల్ పెట్టాలరా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. ఎంతమంది ఉన్నారేంట్రా ఇడిగా. నైస్. అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ట్రాఫిక్ కష్టాలు రారా బాబు. ఏంటిది మాకేంటిది, పంపిడన్నా లోపలికి. అరే ఇంత దూరం వచ్చి ఆడ ఫోటో తీసుకోకపోతే ఏం లాభం రా. అడు పంపినన్నాడు. ఊరే నీ అబ్బా, 1000-1200 కిలోమీటర్ల నుంచి వచ్చింది ఇక్కడ నుంచి ఫోటో తీసుకోవడానికి కాదురా అయ్యా, ఇంత దూరం వచ్చి ఎందుకు ఇంకా నేను వేస్ట్ కాదా అని చెప్తే మళ్ళీ నవ్వుతాడే మనిషి. ఒరే ఇదిరా రియాలిటీ.
గొర్రెల మందే ఉన్నట్టున్నారా. ఒరే డ్రోన్ షాట్స్ రీల్స్ అంతా ఫేక్ రే, డూప్రా అదంతా. ఇదిరా రియాలిటీ ఆఫ్ ధనుష్కోడి. చూడండి రైట్, చూడండి రా. నైస్ రా, వెరీ నైస్ మా. రీల్స్ టు రియాలిటీ ఫైనల్లీ వి కేమ్. అరే ఏంద్రా అందరు ఇట్లా చూస్తున్నారు మనల్ని. గొర్రె మందలు చూసినట్టు చూస్తున్నారు మామా. ఈడికి వచ్చి మనం ఫోటోలు తీసుకుందామంటే వీళ్ళేమో నాకన్నా ఎక్కువ ఫోటోలు తీసుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కలిసినారు ఇక్కడ, కడప వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు. ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి చాలా తేడా ఉందిరా, అసలు చాలా డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్. గొర్రెల మందల్లా ఉన్నారు కదరా, అసలు ఫోటో దిగుదామంటే ఇక్కడ నుంచి కదలనే కదలరే ఒక్కడు కూడా. ఏందో లాస్ట్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ల్యాండ్ లేదనమాట. ఇటు సైడ్ నుంచి ఎటు సైడ్ రా శ్రీలంక, ఇటు సైడ్ అనుకుంటా కిందకి. ఇటు సైడ్ నుంచి చక్కగా వెళ్తే శ్రీలంక అంట 18 కిలోమీటర్స్. సో ఇటు సైడ్ నుంచి వచ్చినాం మనం. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా ఏం ల్యాండ్ లేనట్టే. ఇంకా సివిక్ సెన్స్ చూడరు. ఇది పెట్టింది ఎందుకురా, ఇక్కడ నిలబడి ఫోటోస్ తీయడానికి. చూడండి మన వాళ్ళు ఒక్కొక్కడు ఇంకా నయ్యం రా, దాని పైకి ఎక్కలేదు ఎవరు. సంతోషించండి, దాని పైకి కూడా ఎక్కలేదు. ఇంకా ఎక్కుతారు మన వాళ్ళు, దాని మీద కూడా ఎక్కుతారు. అర్ధగంట అయిందిరా మాకు ఇక్కడ కరెక్ట్ ఒక ఫోటో తీసుకోవడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పడిపోయిన ఇల్లులు ఇవన్నీ వచ్చేసి 1960కి ముందు ధనుష్కోడిలో ఇదంతా ఒక ఊరు, మంచి ఊరు అనమాట. అంత బాగుండింది అప్పుడు. ఎప్పుడైతే ఈ తుఫాన్ వచ్చిందో దాని తర్వాత ఇదంతా ఊరంతా అన్నీ పడిపోయినాయి. అండ్ ఆడ ముందర కనిపిస్తుంది కదా, అది రైల్వే స్టేషన్ అంట. ఈ ఊరికి రైల్వే ఫెసిలిటీ కూడా ఉండింది అప్పట్లో. సో యాజ్ ఐ సెడ్, ఇదే అనమాట ధనుష్కోడి. ఇది నాకు తెలిసి హాస్పిటల్లో ఏదో అంటున్నారు అప్పటిది. ఇప్పుడు ఇది అయిపోయిందంట. ఇడు ఏదో డొల్లా అంటున్నాడు యశ్వంత్. ఇటు సైడ్ ఇంకా ఇల్లులు ఉన్నాయి. ఇదిగో గుడ్ వాటర్, సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ. చేసుకుంటారా లంగబాడకు. సో అదండి మరి, ఇంతటితో ధనుష్కోడికి అయితే బాగా చెప్పేస్తున్నాం. ఎంతసేపు బాగా సెల్ఫీస్ ఫొటోస్ అన్నీ బాగా తీసుకున్నాం అనమాట. అక్క యశ్వంత్ కార్లో కూర్చున్నారు మంచిగా. అసలు బయట అయితే ఎంత ఎండ ఉందంటే ఒకసారి చూడండి. వామో చచ్చిపోతున్నాము. వీళ్ళైతే బాగా చల్లగా కూర్చున్నారు ఏసీలో. ఎండకైతే మాడిపోతుంది మనకైతే. సో చలో మరి, ఇంతటితో ధనుష్కోడి అండ్ ఎప్పుడు తినేసి మనం కన్యాకుమారి స్టార్ట్ అవుతున్నాం. సో లెట్స్ గో, బాయ్.